విష్ణు సహస్రనామంలోని ఒక్కో శ్లోకానికి ఒక్కొక్క విశిష్టమైన ఫలితం ఉన్నది. ఈ జన్మజాతకంలోని నక్షత్ర మరియు నక్షత్ర పాదాల ప్రకారం ఆయా శ్లోకాలను పఠించడం వలన కలిగే నిర్దిష్ట ఫలితాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వాతి నక్షత్రం విష్ణు సహస్రనామంలోని శ్లోకాలు 57 నుంచి 60 వరకు. ఫలితం: శత్రువులు మిత్రులవుతారు, కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. పఠించే విధానం: ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత మీ నక్షత్ర శ్లోకాన్ని కనీసం 28 సార్లు పఠించండి. వీలైతే నెయ్యి దీపం వెలిగించి స్వామివారికి నమస్కరించుకోండి. స్వాతి నక్షత్రము 1వ పాదం. శ్లోకం: ఓజస్తేజోద్యుతిధరః ప్రకాశాత్మా ప్రతాపనః బుద్ధస్పష్టక్షరో మంత్రః చంద్రాంశుర్భాస్కరాద్యుతిః. తాత్పర్యం: ఓజస్సు తేజస్సు కలవాడు, మంత్రస్వరూపుడును, చంద్రుని వలె చల్లనివాడు మరియు సూర్యుని వలె ప్రకాశం కలిగిన వానికి నమస్కారం. స్వాతి నక్షత్రము 2వ పాదం. శ్లోకం: అమృతాంశుద్భవో భాను శశబిందు సురేశ్వరః ఔషధం జగతః సేతు సత్యధర్మ పరాక్రమః. తాత్పర్యం: చంద్రుని పుట్టించినవాడు, దేవతలకు ప్రభువు, లోకానికి ఔషధము మరియు ధర్మ పరాక్రమము కలవానికి నమస్కారము. స్వాతి నక్షత్రము 3వ పాదము. శ్లోకం: భూతభవ్య భవన్నాదః పవనః పావనో నలః కామః కామకృత్కాంతః కామః కామప్రదః ప్రభుః. తాత్పర్యం: కాలత్రయమునకు ప్రభువు, గాలి మరియు అగ్ని వలె పవిత్రుడు, కోరికలను తీర్చే అందమైన ప్రభువునకు నమస్కారము. స్వాతి నక్షత్రము 4వ పాదం. శ్లోకం: యుగాదికృద్యుగావర్తో నైకమాయో మహాసనః అదృశ్యో వ్యక్తరూపస్య సహస్రజిదనంతజిత్. తాత్పర్యం: యుగాలను సృష్టించేవాడు, మాయావి, కంటికి కనిపించనివాడు మరియు వేల కొలది శత్రువులను జయించే విజయశాలికి నమస్కారం.